నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం గుడివాడలో అయితే కొడాలి నానికి టైట్ ఫైట్ ఉంది. గత 4 ఎన్నికల మాదిరిగా ఈజీగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏపీలో హాట్ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అయిన గుడివాడను కొడాలి నాని అడ్డాగా మార్చుకున్నారు. గత 4 ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు. ఇప్పుడు 5వ సారి గెలవాలన్న ప్రయత్నంతో ఉన్నారు. అయితే నాని దూకుడుకు చెక్ పెట్టి రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అందుకే ఆర్థిక అంగబలం ఉన్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును రంగంలోకి దించారు. ప్రస్తుతం గుడివాడలో అయితే కొడాలి నానికి టైట్ ఫైట్ ఉంది. గత 4 ఎన్నికల మాదిరిగా సులువుగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు. అందుకే నాని సైతం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉండడం లేదు. తన ప్రత్యర్థులంతా ఏకం అవడాన్ని ఆయన గుర్తించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు. 1985 ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. 10 సార్లు ఎన్నికలు జరగ్గా ఆ పార్టీ 7 సార్లు విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ తరపున కొడాలి నాని విజయం సాధించారు. అయితే వరుస ఓటములతో గుణపాఠం నేర్చుకున్న టీడీపీ బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలోకి దించింది. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు. కానీ హైకమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగారు. వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం, మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో నాని స్టైల్ మార్చారు. సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. రాజకీయంగా దూకుడు కనబరిచే నాని అభివృద్ధి విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజల మైండ్ సెట్ మారిందనే టాక్ నడుస్తోంది. ఇది కొడాలి నానికి మైనస్ పాయింట్. అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యోచనలో కొడాలి నాని ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమీకరించి ప్రచారంలోకి దించారు. అయినా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నుంచి భారీ వ్యతిరేకత ఉన్నట్లు టాక్. దీంతో ఇక్కడ కొడాలి నాని ఎదురెదుక తప్పడం లేదు. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారనేది జూన్ 4న తేలనుంది.